ప్రాజెక్టును మీరు చూసే ముందు మా గ్రామం గురించి, మా పాఠశాల గురించి చెప్పాలనుకుంటున్నాను. మా గ్రామం నెల్లూరు జిల్లా సంగం మండలం బొంబాయి రోడ్డుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా గ్రామంలో ప్రజలు కొంతమంది చాకలి, వడ్రంగి, వ్యవసాయం, చేపలు పట్టడం మొదలగు వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. దీన్ని మీరు చూస్తున్నారు. ల్యాంకో ఫౌండేషన్ వారు మంచినీరును, ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు. గ్రామంలో స్వచ్ఛ భారత్ కింద నిర్మించిన మరుగుదొడ్లను పిల్లలు, పల్లె పిల్లలు తమ కుతూహలంతో ఆటలు ఆడడం మీరు గమనించవచ్చు. పిల్లలు పాఠశాలకు బయలుదేరుతూ ఉన్నారు. సంపదతో బతుకుతున్న మా గ్రామ ప్రజలు నమస్తే సార్, నా పేరు టి భార్గవ్. నేను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల తరుణవాయి గ్రామంలో 8వ తరగతి చదువుతున్నాను. మా ప్రాజెక్ట్ పేరు సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇండియన్, ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది లైఫ్ సైకిల్ అండ్ పాపులేషన్ ఆఫ్ గ్లాసీ టైగర్ బటర్ఫ్లై. నాకు ఊహ తెలిసే నాటికి మా గ్రామంలో, మా గ్రామ పరిసరాల్లో, మా ఇంటి చుట్టుపక్కల, మా గ్రామ వీధుల్లో, మా గ్రామ ఖాళీ స్థలాల్లో రకరకాల సీతాకోకచిలుకలు ఎగురుతున్నప్పుడు వాటిని పట్టుకొని వాటిని కొంచెం పరిశీలించేవాడిని. అలా 8 సంవత్సరాల నా పరిశీలనలో ఒక ప్రత్యేకమైన సమయంలో ఎక్కువ సంఖ్యలో సీతాకోకచిలుకలు కనపడుతున్నట్లుగా నేను గమనించాను. సీతాకోకచిలుకలను పట్టుకొని ఆడుకోవాలంటే అవి ఒక అడుగు మొక్కపై ఎక్కువ సంఖ్యలో వాళ్తాయి. అప్పుడు వాటిని మనం పట్టుకొని మళ్ళా గాలిలోకి ఎగరవేసి మనం ఆడుకొని మళ్ళా గాలిలోకి ఎగరవేయవచ్చు. ఇది నా పరిశీలన ద్వారా తెలుసుకున్న విషయం. నాకు తెలియని చిన్న వయసులోనే నా ఆలోచనలో ఒక ప్రశ్న మొలకెత్తింది. అదేమిటంటే, అన్ని సీతాకోకచిలుకలు ఒక మొక్క మీద ఎందుకు వాలి ఉన్నాయి? ఇతర మొక్కలపై కేవలం పుష్పాల మకరందం కోసం వాలి మళ్ళా ఎగిరిపోతున్నట్టు నేను గమనించాను. పరిసరాలను, పరిస్థితులను విభిన్న కోణాల్లో పరిశీలించడం, ప్రశ్నించడం సైన్స్ కథలో నేర్పించడం జరగాలి. ఎలా పరిస్థితులను విభిన్న కోణాలు పరిశీలించి ప్రశ్నించాలి అంటే, ఉండేటువంటి ఒక చిన్న మొక్కపై ఒక 100 నుంచి 200 రూపాయల బటర్ఫ్లైస్ ఇవ్వాలి. ఆ మొక్కను లో ఉండే రసాన్ని, అంటే కాండము, ఆకు, విత్తనాల్లో ఉండే రసాన్ని పీల్చుకొని తినడం మేము చూసాం. అయితే మాకు ఆ మొక్క మీదే ఎందుకు వాళ్తున్నాయి అనేది క్వశ్చన్ మార్క్. అంతకుముందు మనకు తెలిసిన పరిజ్ఞానం ఏంటంటే, సీతాకోకచిలుకలు ఇతర మొక్కలపై ఉండేటువంటి ఏ మొక్కలపైన సరే పుష్పాల మీద మకరందాన్ని పీల్చుకొని ఆహారాన్ని సేకరిస్తాయనేది మాత్రం మనకు తెలుసు. అంటే పుష్పాలపై మకరందాన్ని పీల్చుకుంటాయనే దానికి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతూ ఉన్నది. పుష్పాలపై మకరందాన్ని పీల్చుకోవడం బదులుగా మొక్కలో ఉండే ఆకులో రసాన్ని, కాయల రసాన్ని, అంటే ఇత్తనాల్లో రసాన్ని, కాండంలో రసాన్ని పీల్చుకుంటూ ఉన్నాయి అవి. ఎందుకు? అలాంటి మొక్కల మీదే గ్రామాల్లో అనేక దగ్గర, కొన్ని దగ్గరలో ఆ మొక్కలు అయితే ఎక్కడైతే ఉంటాయి, అదే రకమైన మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆ మొక్క మీద ఈ బటర్ఫ్లైస్ ఉండే రసాన్ని పీల్చుకుంటూ ఉన్నాయి. ఈ సహజ దృగ్గు విషయంలో ప్రతి కదలికలో నాకు చాలా ప్రశ్నలు మొదలెత్తాయి. అదేమిటంటే, ఈ మొక్క పేరేమిటి? ఆ మొక్కలో ఉండే రసం పేరేమిటి? ఈ సీతాకోకచిలుక పేరేమిటి? ఈ సీతాకోకచిలుక బయట రావడానికి దాని ముందు జీవిత దశలు, గుడ్డు, లార్వా, పప్పులు, అడల్ట్, ఇలా ఎన్నో జీవిత దశలు, 4 జీవిత దశల్లో ఉన్నాయి. అలా ఈ మొక్క ఆ మొక్క మీద ఎందుకు వాళ్తుంది? అలా ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలు ఈ కదలికలో నాకు చాలా ప్రశ్నలు మొలకెత్తాయి. మొక్కలోని రసాన్ని ఈ సీతాకోకచిలుక ఎందుకు తీసుకుంటుంది? ఇతర మొక్కల్లోని రసాన్ని ఎందుకు తీసుకోవడం లేదు? ఇలా ఆ మొక్కలోని రసాన్ని పీల్చుకోవడం వల్ల ఆ సీతాకోకచిలుకకి ఏ లాభం కలుగుతుంది? ఇలా ఈ సీతాకోకచిలుక ఈ పర్యావరణానికి ఏం మేలు చేస్తుంది? మా గ్రామంలోనే ఇన్ని సీతాకోకచిలుకలు ఎందుకు ఉన్నాయి? ఈ ఫోటోని మీరు గమనించండి. ఈ ఫోటోలో 3 రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి గ్లాసీ టైగర్ బటర్ఫ్లై, సెకండ్ వచ్చి కామన్ కో బటర్ఫ్లై, థర్డ్ వచ్చి విక్టరీ బటర్ఫ్లై. ఇలా ఈ 3 రకాల బటర్ఫ్లైస్ ఈ మొక్క మీద వాలి ఉన్నాయి. ఈ పర్యావరణ దృగ్విషయాన్ని సహజ పరిస్థితుల పరిశీలన ద్వారా మరియు ల్యాబ్ లో ప్లాస్టిక్ డబ్బాలో ఆ సీతాకోకచిలుకను, ఆ మొక్కను ఉంచి నా పరిశీలన ద్వారా తెలుసుకోవాలనుకున్నాను. సహజ పరిస్థితుల పరిశీలన ద్వారా ఆ సీతాకోకచిలుకలు స్థలం కోసం, ఆహారం కోసం పోటీ పడుతున్నాయా అనే దృష్టితో పరిశీలించాను. కానీ ఆ పరిస్థితులు అలా లేవు.
అందులోని మగ సీతాకోచులుక ఆ మొక్కలోని రసాన్ని పీల్చుకొని ఆడ సీతాకోచులుకను హిల్ ట్రాప్ పద్ధతిలో అంటే జిగ్జాగ్ పద్ధతిలో తరిమి ఆడ సీతాకోచులుక అలసిపోయిన తర్వాత మగ సీతాకోచులుక ఆడ సీతాకోక రెక్కల మీద వాలి వైబ్రేషన్ చేసి లొంగ తీసుకొని జతగట్టి సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటా నేను గమనించాను. మొట్టమొదటిసారిగా ఆ మొక్క ఫోటో తీసి ఆ మొక్కని మా పాఠశాలలో ఒక పెద్ద పోస్టర్గా తయారు చేసి హౌ టు అట్రాక్ట్ అనే పోస్టర్ని తయారు చేసి ఆ పోస్టర్ని ముందుగా మా పాఠశాలలో ఉంచుకోవడం జరిగింది. దాని మీద తరగతి చదువుతున్న నక్కా వెంకటేశ్వరులు అనే విద్యార్థి ఆ మొక్క చుట్టుపక్కల పరిశీలించి ఒక జత కట్టినటువంటి బ్లూ టైగర్ బటర్ఫ్లైస్ని తీసుకురావడం జరిగింది. అది నిజంగా చాలా వండర్ఫుల్ పరిశీలన అది. ఎందుకంటే ఆ మొక్కలో రసాన్ని తీసుకొని అవి ఆ చుట్టుపక్కల కరతుమ్మ చెట్లలో జత కట్టడం అనేది ఆ పిల్లగాడు ఫస్ట్ మంత్ గుర్తించాడు, దాన్ని రికార్డ్ చేశాడు. ఆ పాఠ్య పుస్తకాలు చెప్పేటువంటి ప్రక్రియలు, ప్రకృతి దిగ్విషయాలు మేము అక్కడ చూస్తున్నాం కళ్ళతో. అయితే మేము ఆ మొక్కను తీసుకొచ్చి ల్యాబొరేటరీలో మా పని అయిన తర్వాత కిటికీలో నుంచి బయటపడేసాం. అది బాగా డ్రై అయ్యి ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత కూడా ఆ ఎండినటువంటి ఆ హీలియోట్రోపియం ఇండికం మొక్కను కూడా అవి పీల్చుకొని తినడం మమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరిచింది, అభినందించేటట్టు చేసిన పర్యావరణాన్ని. సైన్స్ ఉపాధ్యాయుని ద్వారా మరియు ఆధార గ్రంథాల ద్వారా ఆ మొక్క పేరు హీలియోట్రోపియం ఇండికం అని మరియు ఆ సీతాకోచులుక పేరు గ్రాసీ టైగర్ కామన్ కో బటర్ఫ్లై అని నేను తెలుసుకున్నాను. ఈ గ్రాసీ టైగర్ బటర్ఫ్లై అనేది జూన్ లో వర్షాలు పడినప్పుడు తన జీవిత దశలను పూర్తి చేసుకొని పరిపక్వ దశకి వస్తుంది. ఈ హీలియోట్రోపియం ఇండికం అనే మొక్క ఫిబ్రవరిలో మొలకెత్తి సెప్టెంబర్ కల్లా కాయ పూత అన్నీ వస్తాయి. అలా ఈ గ్లాసీ టైగర్ అనే బటర్ఫ్లై హీలియోట్రోపియం ఇండికం అనే మొక్క మీద వాలి అందులోని పెరిలాస్టైన్ ఆల్కలాయిడ్ని తీసుకొని ఫెర్మోన్స్ ఉత్పత్తి చేసుకొని జతగట్టి సంతానాన్ని అభివృద్ధి చేసుకొనుట నేను నా పరిశీలన ద్వారా తెలుసుకున్నాను. 2013 సంవత్సరంలో సకాలంలో నైరుతి ఋతుపవనాల వలన వర్షం పడడంతో కామన్ కో బటర్ఫ్లై గుడ్లు, లార్వా దశలు మరియు పీపా దశలో నేను అత్తి, రాగి, జువ్వి, జిల్లేడు, కస్తూరి చెట్లపై కొనసాగించడం నేను గమనించాను. అలాగే ఈ గ్లాసీ టైగర్ బటర్ఫ్లై అనేది జిల్లేడు, పాలతీగ, అడవి పాలతీగ వంటి చెట్లపై తన జీవిత దశలను కొనసాగించడం నేను పరిశీలించాను. నా పరిశీలన ద్వారా తెలుసుకున్నాను. చూడండి, ఇది కామన్ కో బటర్ఫ్లై లైఫ్ సైకిల్. ఇందులో ఎగ్ స్టేజ్ 2 days. ఫస్ట్ ఈ కామన్ కో బటర్ఫ్లై లో 5 ఇన్స్టాల్ లార్వాస్ ఉంటాయి. ఫస్ట్ ఇన్స్టాల్ లార్వా 2 days, సెకండ్ ఇన్స్టాల్ లార్వా 2 days, థర్డ్ ఇన్స్టాల్ లార్వా 4 days. ఇప్పుడు మనం చూడండి, ఇది ఒక గ్లాసీ టైగర్ బటర్ఫ్లై లైఫ్ సైకిల్ మొత్తాన్ని అడవి పాలతీగ అనే మొక్క మీద నేను చూపించాము. చూస్తున్న మొక్క పేరు అడవి పాలతీగ. దీని శాస్త్రీయ నామం టైలోఫోరా ఇండికా. మీరు చూస్తున్న బటర్ఫ్లై పేరు గ్లాసీ టైగర్ బటర్ఫ్లై. ఈ గ్లాసీ టైగర్ బటర్ఫ్లై తన అడవి పాలతీగ పోస్ట్ ప్లాంట్ అయిన అడవి పాలతీగ మొక్కలో లేత ఆకులను ఎంచుకొని ఆకు పై భాగాన ఈ బటర్ఫ్లై వాలి తన తోకను ఆకు వెనక భాగంలో ఎగ్ లేయింగ్ చేస్తుంది. దీనిని మీరు చూస్తున్నారు. ఒక బటర్ఫ్లై తన ఈ ప్రాజెక్ట్ చేయడంతో నాలో కలిగిన ఆలోచనలు మా ఊర్లో ఉన్న చీతాకోచిలుకలను నేను కాపాడుదాం అనుకున్నాను. ఎందుకంటే ఈ చీతాకోచిలుకలు లార్వా దశలో అడవి పాలతీగపై ఈ మొక్కపై జీవిస్తాయి. అండ్ ఒక చెట్టు మీద 1000 లార్వాలు ఉన్నాయి అనుకున్నాము. ఆ 1000 లార్వాలు చీమలు తినేస్తున్నాయి. ఇలా చీమలు తినేయడం వలన చీతాకోచుల సంఖ్య తగ్గిపోతుంది. అందుకోసం ఇలా జరగకూడదని మా ఊరి నిండా చీతాకోచిలుకలు ఉండాలని నేను నా స్నేహితులు ఆ చెట్టు కింద ముడతపిండి చల్లాము. ముడతపిండి చల్లడం వలన అన్ని చీమలు చనిపోయాయి. మన ఊరి నిండా చీతాకోచిలుకలు నింపుకోవడానికి అవకాశం ఉంది. ఒక బటర్ఫ్లై తన వాతావరణ పరిస్థితులను బట్టి తన జీవిత కాలంలో ఎన్ని ఎగ్స్ పెట్టాలి అనేది జూలిన్ హార్మోన్ నిర్ణయిస్తుంది. ఆ ఎగ్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్ లార్వాను మీరు గమనించవచ్చు. ఈ లార్వాలను కలెక్ట్ చేయాలంటే అడవి పాలతీగ మొక్క 50 నుంచి 100 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ లార్వాలు లేత ఆకులను
ఉదయానికల్లా ఇలా మారేస్తుంది. ఇది ఒక వారం డెవలప్ అవుతూ ఇలా వచ్చేసి టోటల్ అడల్ట్ స్టేజ్గా వచ్చేస్తుంది. పెరులాస్ట్రైన్ నాలుకాల యాడ్ని తీసుకొని మనం నానంత మొక్క మీద వాలి అందులో పెరులాస్ట్రైన్ నాలుకాల యాడ్ని తీసుకొని నేను చెప్పే అంశం ఏంటంటే చీతాచిలుకలకు మన పశువులకు ఎలా ఉపయోగపడతాయో చెప్తున్నాను. ఈ చీతాచిలుకలు అనేవి మా గ్రామంలోని పశువులు, గొర్రెలు, మేకలకు, బర్రెలకు చాలా ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇది ఎలా అంటే ఈ చీతాచిలుకలు ఒక పువ్వు మీద వాలి అవి రసం మకరందాన్ని తీసుకొని ఆ కాళ్ళకు అంటుకున్న పరాగ రేణువులు ఇంకో చెట్టు మీద వాలినప్పుడు అవి వన్నె మొక్కలు మొలుస్తాయి సార్. ఆ వన్నె మొక్కలనే మన మేకలు, గొర్రెలు, బర్రెలు అట్లన్నీ తింటాయి సార్. గొర్రె, మేక, బర్రె వంటివి రోజంతా మేసి ఇంటికి వచ్చి పాలిస్తారు సార్. కొంతమంది పాలు మీదే చాలా మంది ఆధారపడతారు సార్. ఆధారపడినప్పుడు అది మనం దాని మీద ఆధారపడాలంటే బరికి ఏం అవసరం అంటే వన్నె మొక్కలు వస్తాయి సార్. వన్నె మొక్కలు ఎలా మొలుస్తాయంటే చీతాచిలుకల వల్ల సార్. వన్నె మొక్కలు అంటే అడవి మొక్కలు, అంటే చీతాచిలుకలు కావాల్సిన చీతాచిలుకలు మనకు చాలా అవసరం సార్. నేను రాబోయే కాలంలో చీతాచిలుకలు అంతరించిపోతే ఏం జరుగుతుందో నాకు చాలా భయంగా ఉంది. అందుకే ఇంత
లార్వా, ప్యూపా, ఈ సీతాకోకచిలుక వంటి ఈ దశలను మా గ్రామంలో ఎవరూ నమ్మలేదు. ఇవి చూపించడం కూడా వారి నమ్మే పరిస్థితిలో లేరు. ఉదాహరణకి మా నాన్నకి ఇవి చూపించిన వ్యవసాయదారుడు. ఈ సీతాకోకచిలుక వంటి మొక్కలు మా పొలం యొక్క చుట్టుపక్కల ఉంటాయి. మా నాన్న ఎప్పుడు ఇవి గమనించలేదు. ఈ గొంగళి పురుగు దశ నుంచి సీతాకోక దశ మారుతుందని చెప్పంగానే మా నాన్న నమ్మలేదు, నన్ను వాదించాడు. మా నాన్నకి ఈ పరిశోధన చూపించిన తర్వాత మెల్లగా నన్ను నమ్మడం మొదలుపెట్టాడు. వీటి వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మన గ్రామంలో. ఇవన్నీ చూపించి మన గ్రామంలో చైతన్యం తీసుకురావాలి. అలాగే ఈ ప్రకృతిలో జరుగుతున్న ఈ దిగ్విషయం ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయం గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను. పరిపక్వ సీతాకోకచిలుక జీవిత చరిత్రలో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. అవి గుడ్డు, లార్వా, ప్యూపా, ప్రౌఢజీవి. ఈ ప్యూపా దశలో గొంగళి పురుగు అనేక మార్పులకు లోనే ప్రౌఢజీవిగా ఏర్పడుతుంది. మరియు గొంగళి పురుగు ప్యూపా దశలో విచ్ఛిన్నమై కణాల సమూహం స్లీపింగ్ సెల్గా ఏర్పడి కొత్త కణజాలం మరియు శరీర భాగాలుగా ఏర్పడి ప్రౌఢజీవిగా ఏర్పడుతుంది. దీనినే రూప విక్రియ అంటారు. అసలు రూప విక్రియ అంటే ఒక జీవి తన శరీర భాగాలను పూర్తిగా మార్చుకొని కొత్త జీవిగా ఏర్పడడం, దీన్ని రూప విక్రియ అంటారు. ఇది పాత కణాలను విచ్ఛిన్నం చేయడం, కొత్త కణాలు ఏర్పడడం అనే సమన్వయ ప్రక్రియ మీద ఇది ఆధారపడి ఉంటుంది. మానవుడు ఒక చిన్న సంయుక్త బీజకణం నుండి ఎంతో పెద్ద పరిణితం చెందిన మానవునిగా ఏర్పడడానికి మానవుని శరీరంలోని అనేక హార్మోన్లు భాగాలు వాటి విధులను నిర్ణీత సమయంలో సమర్థవంతంగా పనిచేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. అలాగే సీతాకోక జీవిత చరిత్రలో కూడా ఇతర జీవుల్లాగే అనేక హార్మోన్లు తమ విధులను నిర్ణీత కాలంలో సమర్థవంతంగా పనిచేసి వాటి దశలు పూర్తి అయ్యేటట్లు చేస్తాయి. అసలు ఈ గొంగళి పురుగు, ఈ ప్రోటోజీవి అనేది వివిధ కణాల చేత వృద్ధి పొందిన జీవుడు. ఈ గొంగళి పురుగులో నిగూఢంగా ఉన్న ఇమాజినరీ డిజీజ్ అనే కణాల సమూహం వల్ల ఈ ప్రోటోజీవి ఏర్పడుతుంది. ఇదే దశలో ఈ గొంగళి పురుగు తన భాగాలను విచ్ఛిన్నం చేసి విడిపోతాయి భాగాలు. అదే సమయంలో ఈ ఇమాజినరీ డిజీజ్ అనే భాగాలు విడిపోయిన ఈ సీతాకోకచిలుక భాగాలను కలిపి ఈ ప్రోటోజీవిగా తయారు చేస్తాయి. అంటే ఈ గొంగళి పురుగు భాగాలు విడిపోవడం, తిరిగి ప్రోటోజీవి ఏర్పడడం, ఇదంతా ఒక సమన్వయ ప్రక్రియగా జరుగుతుంది. ఇంతటి సంక్లిష్టమైన ఈ రూప విక్రియ అనేది 3 రకాల హార్మోన్ వల్ల జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి జ్యూలిన్ హార్మోన్, ప్రోథోరాసిస్ట్రోపిక్ హార్మోన్, మోల్టింగ్ హార్మోన్. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. ఇది సీతాకోకచిలుక యొక్క బ్రెయిన్. ఇక్కడ ఉండే ప్రోథోరాసిస్ట్రోపిక్ హార్మోన్ విడుదలయ్యి ప్రోథోరాసిస్ గ్లాండ్ని ప్రేరేపించడం వల్ల మోల్టింగ్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది 2 విధాలుగా ప్రభావితం అవుతుంది. అవి ఏంటంటే గొంగళి పురుగు యొక్క బాహ్య అస్థి పంజరం మౌల్టింగ్ జరిగి ఆ గొంగళి పురుగు యొక్క పెరుగుదలకు సహాయపడుతుంది. మరియు ఇమాజినరీ డిజీజ్ యొక్క పెరుగుదల కూడా ఇది సహాయపడుతుంది. రెండో రకమైన హార్మోను జ్యూలిన్ హార్మోను. ఈ హార్మోను కార్పోరాలట నుండి విడుదలవుతుంది. ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ జ్యూలిన్ హార్మోన్ కానీ ఎక్కువ విడుదలైందనుకో ఈ గొంగళి పురుగు మౌల్టింగ్ జరిగి అది పెద్దదిగా అవడానికి సహాయపడుతుంది. అదే ఈ జ్యూలిన్ హార్మోను తక్కువగా విడుదలైందనుకో ప్యూపా దశకి చేరడానికి సహాయపడుతుంది. అసలు ఈ జ్యూలిన్ హార్మోన్ విడుదల కాకపోయిందనుకో గొంగళి ఈ సీతాకోకచిలుకగా మారడానికి ఇది రూపొందుతుంది. విడుదలైన ఈ జ్యూలిన్ హార్మోను హై కాన్సన్ట్రేషన్ వద్ద జరిగిందనుకో ఈ గొంగళి పురుగు పెద్దవుతుంది. ఇక్కడ గమనించండి, ఈ గ్రీన్ లైను ఈ హై కాన్సన్ట్రేషన్, ఇది ఎక్కువగా విడుదలవడం వల్ల ఈ గొంగళి పురుగు పెద్దదైంది. అదే ఇది కానీ తక్కువగా విడుదలైందనుకో జ్యూలిన్ హార్మోను లో కాన్సన్ట్రేషన్, ఈ గొంగళి పురుగు ప్యూపా దశకి చేరుకుంటుంది. ఈ జ్యూలిన్ హార్మోన్ కానీ అసలు విడుదల కాకపోయిందనుకో ఈ ప్రౌఢజీవిగా రూపొందుతుంది. మూడవది ప్రోథోరాసిస్ట్రోపిక్ హార్మోన్. ఇది 2 నియమాలకు లోబడి ప్రోథోరాసిస్ గ్లాండ్ మౌల్టింగ్ హార్మోన్ను విడుదల చేస్తుంది. అవి ఏంటంటే ఈ జ్యూలిన్ హార్మోను మోతాదు గొంగళి పురుగు రూప విక్రియ జరుపుకోవడానికి ఇది తగినట్లు అని తెలియజేయడం మరియు సమాచారం మెదడుకు చేరవేసినప్పుడు ఆ మౌల్టింగ్ హార్మోను ప్రోథోరాసిస్ గ్లాండ్ మౌల్టింగ్ హార్మోను విడుదలయ్యి ఈ దశలు సురక్షితంగా ప్యూపా దశ సమర్థవంతంగా జరిగేటట్లు చేస్తుంది.
కీటకాలలో హార్మోన్ల తయారీ, రవాణా, విడుదల, ట్యాంజెంట్ కాల్ ఎఫెక్ట్ అనే వివిధ అంశాలను అధ్యయనం చేసిన తర్వాత వివిధ కీటకాలను అరికట్టుట, నాశనం చేయుట అనే అంశం కోసం వివిధ రకాల శాస్త్రవేత్తలు జీవ నియంత్రణ అనే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇది కీటకాల యొక్క ఎదుగుదలను అదుపులో ఉంచుతుంది. మన భారతదేశంలో చాలామంది రైతులు అధిక దిగుబడి కోసం వ్యవసాయంలో రసాయనాలను ఉపయోగించడం మనకి తెలిసిన విషయమే. ఈ రసాయనాలను ఉపయోగించడం వల్ల మనం రసాయనాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరం అనారోగ్య పాలవుతుంది. అది కాకుండా ఈ జీవ నియంత్రణ పద్ధతిని పొలాల్లో ప్రవేశపెట్టడం వల్ల మనకి పోషకాలతో కూడిన ఆహారం లభిస్తుంది. మరియు ఈ సీతాకోక జీవిత చరిత్రలోని ఈ 3 హార్మోన్లు ఈ జీవ నియంత్రణ పద్ధతిలో ప్రవేశపెట్టడం వల్ల మన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవచ్చు. అలా కృత్రిమంగా తయారు చేసిన హార్మోను ఎస్మిథోఫిరెన్. ఇది జూలిన్ హార్మోన్ను పోలి ఉంటుంది మరియు మౌల్టింగ్ జరిగి ఈ ప్రౌఢజీవి ఏర్పడకుండా చేస్తుంది. ఈ ఎస్మిథోఫిరెన్ అనేది కుక్క పిల్లల యొక్క టిక్స్, ఫీర్ అండ్ మీలీలో ఉపయోగిస్తారు మరియు ఇది దోమ లార్వాను నియంత్రిస్తుంది. అంటే ఎక్కువ కాకుండా దీనిని అదుపులో ఉంచుతుంది. మరొక కృత్రిమ హార్మోన్ ఏంటంటే హైడ్రోఫిరెన్. ఇది ఎసిస్కిటోన్ను అదుపులో ఉంచి ప్రోటోజీవి ఏర్పడకుండా చేస్తుంది. అజాడిరిచిటిన్ అనేది వేప నూనె నుండి లభిస్తుంది. ఇది మౌల్టింగ్ హార్మోన్ ఎగ్డెసిన్ని పోలి ఉంటుంది. ఇది మౌల్టింగ్ హార్మోను విడుదల కాకుండా చేస్తుంది. ఈ అజాడిరిచిటిన్ అనేది కీటకాల యొక్క ఆఫైడ్, వైట్ ఫ్లైస్లో ఉపయోగిస్తారు మరియు వేరువేరుగా ఉపయోగించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇవి అన్నీ బయోడైగ్రేడబుల్ మరియు మానవులకు, పక్షులకు ఎలాంటి హాని జరగకుండా కొన్ని ప్రత్యేకమైన జీవజాతుల మీదనే ప్రభావితం చేస్తాయి. ఇంతటి విశిష్టత కలిగిన ఈ సీతాకోక చిలుకలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరియు ఈ పరిశోధనలు చేయటం వల్ల సీతాకోక చిలుక వల్ల మనకు ఎంతటి ఉపయోగం ఉంది, మన గ్రామానికి ఎంతటి ఉపయోగం తెలుసుకోగలిగినాము. ఇవి మా గ్రామంలో చూపించి మా తల్లిదండ్రులను మరియు మా గ్రామ ప్రజలను చైతన్యపరిచి వారు రసాయనాలకు బదులు సేంద్రియ పద్ధతి, ఈ జీవ నియంత్రణ పద్ధతిలో వ్యవసాయం చేసే విధంగా ప్రేరేపిస్తాము. మరియు రాబోయే తరం వారు జీవ నియంత్రణ పద్ధతిని అనుసరించి పోషక విలువైన ఆహారం తీసుకునేటట్లు చేయడానికి మేము చేసిన ఈ చిన్న కృషి. సంవత్సరంలో ఎందుకు అసలు మా గ్రామం మొత్తం మీద 1-2 బటర్ఫ్లైస్ కనిపించాయి, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించుకున్నాను. బటర్ఫ్లైస్ మా గ్రామ వాతావరణంతో పోల్చి ఈ జనాభాతో పోల్చి చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. చూడండి, ఇది ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ద్వారా సేకరించబడిన డేటా. బ్లూగా ఉండేది అత్యధిక వర్షపాతం, నార్మల్ గా ఉండేది గ్రీన్ కలర్ లో ఉండేది నార్మల్ గా పడిందని, రెడ్ కలర్ లో ఉండేది తక్కువ మోతాదులో పడిందని అర్థం. చూడండి, ఇది మా బడి మిద్దెక్కితే ఇలా కొండలు, పొలాలు, ఇలా గట్లు మొత్తం కనిపిస్తాయి. చూడండి, ఇదే ఒక ఫోటోని వివిధ నెలల్లో ఫోటో తీసాను. చూడండి, మేలో ఫోటో తీస్తే ఎండగా ఉంది, జూన్ లో ఫోటో తీస్తే వర్షం పడుతుంది, సెప్టెంబర్ లో ఫోటో తీస్తే వరి నాట్లు వేస్తున్నారు, జనవరి కల్లా వరి కోతకు వచ్చింది. 2014 సంవత్సరంలో ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ డేటా 2013 సంవత్సరంలో సకాలంలో నైరుతి ఋతుపవనాల వలన వర్షం పడడంతో గ్లాసీ టైగర్ బటర్ఫ్లై జనాభాను నేను అంచనా వేయాలనుకున్నాను. అందుకోసం నేను మా గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఐడి నంబర్ 10575 వర్షపాతము, ఉష్ణోగ్రత, హ్యూమిడిటీ మొదలగునవి అంశాలను నేను సేకరించాను. ఇక్కడ చూడండి, ఇది మా సంఘంలోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్. ఇది రైన్ఫాల్ చూపిస్తుంది. ఇక్కడ తిరుగుతూ ఉండేది గాలి యొక్క విండ్ స్పీడ్ చూపిస్తుంది. ఇక్కడ బాణం గుర్తు లాంటిది, అది గాలి యొక్క దిశను చూపిస్తుంది. ఈ సౌరభాగంతో ఉన్నది ఉష్ణోగ్రతను, హ్యూమిడిటీని చూపిస్తుంది. ఇవన్నీ శాటిలైట్ ద్వారా హైదరాబాద్లో ప్రతిరోజు పర్యవేక్షిస్తుంటారు. హైదరాబాద్ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు రోజు ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం వారి ఫోన్ నెంబర్ ఉండింది. వారికి నేను ఫోన్ చేస్తే మీ డేటాను మీ శాటిలైట్ ద్వారా వస్తున్నా ఈ డేటా మీకు కావాలంటే మీరు కొంచెం డబ్బు చెల్లించవలసి వస్తుంది అని చెప్పారు. మీరు గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి మీరు డిఈఓ ద్వారా లెటర్ పెట్టిస్తే మేము శాటిలైట్ ద్వారా వస్తున్న ఈ డేటాను మీకు ఇప్పిస్తాం అని చెప్పారు. మేము డిఈఓ ద్వారా లెటర్ పెట్టిస్తే వారు మాకు డేటాను పంపించారు. 2013 సంవత్సరంలో సకాలంలో నైరుతి ఋతుపవనాల వలన వర్షం పడడంతో
ఈ గ్లాసీ టైగర్ బటర్ఫ్లై జనాభాను నేను లెక్కించదలుచుకున్నాను. అందుకోసం నేను మా గ్రామ విస్తీర్ణాన్ని మొత్తం 5 భాగాలుగా చేసుకున్నాను. ఆ 5 భాగాల్లో అందులోనే హీలియోట్రోపియం ఇండికం మొక్కల్ని 5 ఎంచుకున్నాను. అవి గిరిజన కాలనీ, గ్రామ పొలాల దగ్గర, దేవాలయం దగ్గర, కాలువ కట్ట మీద, మా పాఠశాల ఆవరణంలో 5 మొక్కల్ని ఎంచుకున్నాను. గ్లాసీ టైగర్ బటర్ఫ్లై జనాభాను లెక్కించడానికి నేను ఒక గుండ్రటి వాకు కర్ర కట్టి ఆ వలను ఆ మొక్కపై, ఆ సీతాకోకచిలుకల వాళ్ళని మొక్కపై వేశాను. అలా ఈ మొక్కపై వేసినప్పుడు రెడ్ మార్కర్తో మార్క్ చేస్తూ ఒక్కొక్కటి జాగ్రత్తగా వదులుతూ లెక్క పెట్టాను. అలా చూడండి, ఇది మేము APS-DPS ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం నుంచి సేకరించిన డేటా. ఈ విధంగా 2013 సంవత్సరంలో సకాలంలో నైరుతి ఋతుపవనాల వలన వర్షం పడడంతో ఈ గ్లాసీ టైగర్ బటర్ఫ్లై పాపులేషన్ మరియు టెంపరేచర్ తక్కువగా ఉండడంతో వీటి పాపులేషన్ పర్యావరణానికి అనుగుణంగా ఉంది. 2014 సంవత్సరంలో టెంపరేచర్లు ఎక్కువైపోయి రైన్ఫాల్ తక్కువైపోయింది. 2014 సంవత్సరంలో కూడా గిరిజన కాలనీ, గ్రామ పొలాల దగ్గర నేను తీసుకున్న శాంపిల్స్ ప్రకారం చూస్తే ఫస్ట్ వీక్లో 0 ఉంది. మొత్తం వచ్చేటప్పటికి 18వ వీక్ కల్లా చాలా తక్కువ, అంటే 1, 2, 10, 20 వరకే ఉన్నాయి. కానీ 2013 సంవత్సరంలో 1000 అట్లా అలా ఉండేవి. చూడండి, ఈ బటర్ఫ్లై దత్తాంశం చూడండి, రైన్ఫాల్, టెంపరేచరు, నెక్స్ట్ గ్లాసీ టైగర్ బటర్ఫ్లై పాపులేషన్ చూడండి, ఇక్కడ చూపించాము గ్రాఫ్ లో. వై యాక్సెస్ 1 మీద నెంబర్ ఆఫ్ బటర్ఫ్లైని, వై యాక్సెస్ 2 మీద రైన్ఫాల్ ని. రెడ్ కలర్ లో ఉండేది నెంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్, గ్రీన్ కలర్ లో ఉండేది రైన్ఫాల్. చూడండి, ఇక్కడ కింద బ్లూ కలర్ లో ఉండేది టెంపరేచరు. ఇక్కడ బటర్ఫ్లైస్ బతకాలంటే 28 సెంటీగ్రేడ్ల నుండి 35 సెంటీగ్రేడ్ల వరకు ఉష్ణోగ్రత ఉండి 500కు పైగా వర్షపాతం ఉంటే ఈ బటర్ఫ్లైస్ అనేవి బతకగలవు. చూడండి, ఇక్కడ టెంపరేచర్స్ తక్కువ, రైన్ఫాల్ ఎక్కువ. అందువల్ల ఈ గ్లాసీ టైగర్ బటర్ఫ్లై పాపులేషన్ పర్యావరణానికి అనుకూలంగా ఉంది. 2014 సంవత్సరంలో చూసుకుంటే వై యాక్సెస్ 1 మీద బటర్ఫ్లైస్ నెంబర్ ఆఫ్ బటర్ఫ్లైస్ ని చూపించాము. వై యాక్సెస్ 2 మీద రైన్ఫాల్ ని, ఎక్స్ యాక్సెస్ మీద టెంపరేచర్ చూపించాము. ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపరేచర్స్ ఎక్కువైపోయినాయి. ఇక్కడ 36 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉండి, నెక్స్ట్ రైన్ఫాల్ 500 తక్కువ ఉంది. అందువల్ల ఇక్కడ బటర్ఫ్లైస్ పాపులేషన్ పూర్తి స్థాయిలో ఎందుకంటే నేను యోగవేమన యూనివర్సిటీలో జువాలజీ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. మరియు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా CSIR, DST, UGC వంటి ఉన్నతమైనటువంటి సంస్థల యొక్క పరిశోధనల్ని ప్రత్యేకంగా నేను ప్రాజెక్టుల ద్వారా ఈ ఇన్సెక్ట్స్, ప్రత్యేకంగా సీతాకోకచిలుకల్ని చాలా రకాలుగా సంరక్షణ విధానాల్లో పాల్పంచుకున్నాను. తరుణవాయి హై స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థి, 7th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థి టి భార్గవ్, మా యొక్క గైడ్ టీచర్ సుబ్రహ్మణ్యం గారు, వీరు ప్రదర్శించినటువంటి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించినటువంటి ఒక ఎగ్జిబిట్ ఒక ఎంటమాలజీ రీసెర్చర్గా నన్ను చాలా 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 ఆలోచింపజేసింది. స్కూల్ లెవెల్లో, ప్రత్యేకించి స్కూల్ లెవెల్లో ఈ సీతాకోకచిలుకల యొక్క సంరక్షణ విధానాలకి వీళ్ళు నాంది పలకడం గొప్ప విషయం. ఎందుకంటే కాలేజీ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో చాలా వరకు అవేర్నెస్ కలిగించినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీతాకోకచిలుకల మీద లేదా ప్రత్యేకంగా కీటకాల మీద పరిశోధనలు చాలా వరకు జరగడం లేదు. ఇప్పుడు ఈ అబ్బాయి భార్గవ్ చేసినటువంటి కృషి ద్వారా నెల్లూరు జిల్లాలో చాలా 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 స్కూల్స్లో, కాలేజెస్లో అవేర్నెస్ వస్తుందని నేను భావిస్తున్నాను. ప్రత్యేకించి సీతాకోకచిలుకలు ఎందుకు సంరక్షించాలి, ఎందుకు ఈ అబ్బాయి ఎంత కృషి చేస్తున్నాడు అన్నది ప్రాథమికమైనటువంటి ప్రశ్న. సీతాకోకచిలుకలు ఏం చేస్తాయి? మహా అయితే కన్నులకు వీనుల విందు అనే ఒక ప్రత్యేకమైన సామెత ఉంది. ఆ వీనుల విందుని కలిగిస్తాయి. దీన్ని సైన్స్లో ఒక టెక్నికల్ టర్మ్లో యూజ్ చేయాలంటే ఇట్ గివ్స్ అన్ ఈస్థెటిక్ వాల్యూ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. అందుకే సీతాకోకచిలుకల్ని ఎగిరే ఆభరణాలు అంటారు. ఇట్ ఈస్ ది ఫ్లయింగ్ జ్యువెల్స్. కానీ ఈ ఫ్లయింగ్ జ్యువెల్స్ ఓన్లీ మనకు ఈ ఆహ్లాదకరాన్ని కలిగించడమే కాకుండా
నేచర్కి చాలా కృషి చేస్తున్నాయి. ఎందుకంటే ది సెకండ్ బెస్ట్ పాలినేటర్గా గుర్తింపబడినవి సీతాకోచిలుకలు. ప్రాథమికంగా ఈ హనీ బీస్ తేనెటీగలు మొట్టమొదట ది బెస్ట్ పాలినేటర్గా ఉన్నప్పటికీ సెకండ్ బెస్ట్ పాలినేటర్ సీతాకోచిలుకలే. మరియు ప్రత్యేకంగా ప్రకృతికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో సునామీలు కానీ భూకంపాలు కానీ పసిగట్టడంలో సీతాకోచిలుల యొక్క రోల్ చాలా ఉన్నదని హవాయి ద్వీపంలో పరిశోధనల ద్వారా కూడా తెలిసింది. అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక ఖరీదైనటువంటి ఫలంగా గుర్తింపబడినటువంటి ఆస్ట్రేలియన్ బ్లూబెర్రీస్ వంటి పండ్లు ఈ సీతాకోచిలుకల ద్వారా మాత్రమే ఫలదీకరణ జరుగుతాయి. కాబట్టి సీతాకోచిలుకల్ని సంరక్షించడం వల్ల మన ప్రకృతిని మనము సంరక్షించుకున్నట్టే. ఎక్కడైతే సీతాకోచిలుకలు ఆహ్లాదకరంగా మూవ్ అవుతున్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా గ్రీనరీ అంటే పచ్చదనం ఉంటుంది అని గుర్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా సన్ఫ్లవర్ ప్లాంటేషన్ ఈ నెల్లూరు, కడప, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఎక్కువగా పండిస్తున్నటువంటి ఈ సన్ఫ్లవర్ ప్లాంటేషన్స్ వీటన్నిటిలో కూడా ఈ సీతాకోచిలుకల రోల్ చాలా ఎక్కువగా ఉన్నాయి తేనెటీగలతో పాటు. కాబట్టి వీటిని పరిరక్షించాలి. దీనికోసం తూర్పు కనుమల నుండి శ్రీకాకుళం నుండి నెల్లూరు, తమిళనాడు వరకు ఉన్నటువంటి ఈ మొత్తం తీర ప్రాంతంలో ఆవరించి ఉన్నటువంటి తూర్పు కనుమల్లో సుమారు 152 సీతాకోచిలుకలు ఉన్నాయని ఎప్పుడో గుర్తించారు. కానీ నేటి పరిశోధనలో నా 18-19 సంవత్సరాల పరిశోధనలో వీటి యొక్క నెంబర్ కేవలం 60కి మాత్రమే పడిపోయింది. ఒక ప్రాంతంలో కొన్ని ఉంటాయి, కొన్ని ప్రాంతంలో ఇంకొన్ని ఉండకపోవచ్చు. కానీ ఎండమిక్, ఎండేంజర్డ్ అనే 2 రకాలైనటువంటి టెర్మినాలజీని వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఎండమిక్ కన్నా ఎండేంజర్డ్ అనేటువంటి పరిస్థితి ఎక్కువగా దాపురించింది. మనకు సీతాకోచిలుకలు అంతరించిపోతున్నాయి. ఏంటి వీటికి గల కారణాలు? అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, వీటితో పాటు డిఫారెస్టేషన్. పూర్తిగా అడవులు నరికేస్తున్నారు, ఇండస్ట్రీస్ని పెంచుతున్నారు, పొల్యూషన్ ఎక్కువగా చేస్తున్నారు. కార్బన్ డైఆక్సైడ్ యొక్క లెవెల్స్ గత పరిశోధనలో 3 పెరిగిపోయింది మనకు ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్. ఇటువంటి పరిస్థితుల్లో గ్రీన్ ప్లాంట్స్ని సంరక్షించాలి అనే ఉద్దేశంతో సీతాకోచిలుకల పరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వృక్షజాతులు ఉన్నాయి. వాటిని మనము సంరక్షించి ఒక గార్డెన్ రూపంలో కనుక తీసుకొని రాగలిగితే వాటిని ఉపయోగించుకొని అనేక రకాలైనటువంటి సీతాకోచిలుకలు వాటి యొక్క గుడ్డు పెట్టేటువంటి మొక్కలు కొన్నిగాను, వాటి యొక్క మకరందాన్ని తీసుకునేదానికి ఉపయోగపడే కొన్ని మొక్కలుగాను వీటిని ఓవిపోజిటివ్ ప్లాంట్స్, నెక్టార్ హోస్ట్ ప్లాంట్స్కి డివైడ్ చేయడం జరిగింది. మరియు ప్రత్యేకించి ఈ టీ భార్గవ్ కానీ లేక వేరే విద్యార్థులు కానీ వారి యొక్క గైడ్ టీచర్స్ సుబ్రహ్మణ్యం గారు కానీ ఇంకొక టీచర్ కానీ ఎవరి ద్వారా పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మాకు అందజేయగలిగితే వాటిని మేము ఖచ్చితంగా ఒక జర్నల్లో, ఒక మంచి జర్నల్లో వాటిని వారి స్కూల్ పేరుతో సహా ప్రచురింపజేసి దానికి సంబంధించినటువంటి ఖర్చునంతా కూడా నేనే భరించుకొని వాళ్ళ యొక్క పేపర్ని విలువైన సమాచారాన్ని పబ్లిష్ చేయడం కోసం నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. ఎందుకంటే మా యూనివర్సిటీ పరిశోధనలకు పెట్టింది పేరు. ఇన్ఫర్మేషన్ కూడా మేము పత్రికల ద్వారా ప్రత్యేకించి రీసెర్చ్ జర్నల్స్లో ఆ పేపర్ని వేసి ఈ బాల సైంటిస్టులని, ఈ యంగ్ సైంటిస్ట్ అని చెప్పడం కన్నా లిటిల్ సైంటిస్టులందరినీ కూడా ఎంకరేజ్ చేసి భావితరాలకి సీతాకోచిలుకలు కంప్యూటర్లోనో లేదంటే ఇంటర్నెట్లోనో చూసుకునే పరిస్థితి రాకుండా చేయడం కోసం నేను నిరంతరం కృషి చేస్తానని చెప్పి మరొకసారి మనవి చేస్తుంటాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తరుణవాయి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూలు పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు కలిసి వాళ్ళు ఒక నూతన ఒరవడిని సృష్టించారనేటువంటి దానికి మనం హర్షించాలి. ఆ నూతన ఒరవడి ఏంటి అంటే, పాఠ్యాంశాలు ఎలా వస్తాయంటే పరిసరాల నుంచే పాఠ్యాంశాలు వస్తాయి, పాఠ్యాంశాల్లో నుంచే పరిసరాలను మనం గమనించుకోవచ్చు అనే దానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా దగ్గరగా ఉంది. అందువల్ల వాళ్ళని అభినందనీయులు, శ్లాఘించాలి. చిన్నపిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయటం కోసం విద్యార్థుల యొక్క విద్యార్థి దశలో గురువుని మించినటువంటి ఎవరు లేరు, గురువుని మించిన వాళ్ళు. ఆ పరిస్థితుల్లో ఆ తరుణవాయి స్కూల్లో చేస్తున్నటువంటి పరిశోధనలు, ఆ పరిశోధనలు చేయటమే కాదు, ఆ పరిశోధనలు చేస్తూ వాటిని పొందుపరచడం, దాన్ని డాక్యుమెంటేషన్ అంటాం. ఆ పొందుపరిచే విధానం అది చార్టుల రూపంలో కావచ్చు, మోడల్గా చేయటం కావచ్చు, నమూనాల పరంగా కావచ్చు, అవి నలుగురు మెచ్చాలి అంటే చూపించాలి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ స్థాయిలో కూడా వాళ్ళ స్కూల్కి ఉన్నత ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలకి గుర్తింపు వచ్చిందని అన్నారు. ఆ హై స్కూల్కి ఆ గుర్తింపు రావటం మూలంగా సైన్స్లో ఉన్నటువంటి విలువల్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు, వాళ్ళు శాస్త్రవేత్తలుగా మొగ్గ తొడుగుతున్నారు అనేటువంటి నిర్వివాదాంశం. సైన్స్ చెప్పేది ఏంటంటే, నువ్వు చూసిన అంశాన్ని ప్రకటించడం ద్వారా మాత్రమే గుర్తింపు పొందుతావు. దాన్నే ఇంగ్లీష్లో
పబ్లిష్ ఆర్ పెరిష్ అంటాం. హై స్కూల్లో ఈ పాఠశాల విద్యార్థులకి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగించి అధ్యాపకులు రకరకాల ప్రోగ్రాములు చేస్తూ, ముఖ్యంగా బయాలజీ ప్రోగ్రాములు నాకు చాలా దగ్గరగా సంతోషంగా అనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు ఎంచుకునేటువంటి అంశాలు వివిధ దశల్లో, కొన్నాళ్ళేమో ఆ సంగం రిజర్వాయర్లో ఉన్నటువంటి వివిధ జాతులు పక్షులు వైవిధ్యం గురించి, ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు సీతాకోకచిలుకల్ని గమనించడం అనేటువంటిది, ముఖ్యంగా ఆ గమనించడమే కాదు వాళ్ళ రోజువారీ పరిశీలనని డాక్యుమెంట్ చేయటం, క్లుప్తంగా వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళే స్టూడెంట్సే ఒక అధ్యాపకుల్లాగా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ప్రశంసలు పొందుతూ బహుమతులు పొందడం అనేటువంటిది ముత్తుకూరు మత్స్య కళాశాలలో బిఎఫ్ఎస్సి విద్యార్థుల్ని, ప్రొఫెషనల్ విద్యార్థులు తయారు చేస్తున్న, మత్స్యశాస్త్రంలో ప్రొఫెషనల్ విద్యార్థులు తయారు చేస్తున్నా కూడా అంత తృప్తి లేదు. వీళ్ళ యొక్క పరిశోధనలో, వీళ్ళ యొక్క హై స్కూల్ స్థాయిలో వీళ్ళు చేస్తున్నటువంటి విధి విధానాలు చూస్తున్నప్పుడు, ఆ నమూనాలు చూస్తున్నప్పుడు కొంచెం గర్వంగా ఉంది. వాళ్ళందరినీ, ఆ అధ్యాపకుల్ని, తల్లిదండ్రుల్ని, విద్యార్థులని అందరినీ అభినందించాలి అని అనిపిస్తుంది. అట్లాగే ఈ సీతాకోకచిలుక వివిధ దశల్లో ఉన్నప్పుడు ఈ రూపాంతరం చెందటం అనేటువంటిది, మెటమార్ఫసిస్ అనేటువంటిది నిజంగా హై స్కూల్ స్థాయిలో ఒక జీవి రూపాంతరం చెందటం అనేటువంటిది అత్యంత ప్రేరణ కలిగించేటువంటి అంశం. మెటమార్ఫసిస్ అనేటువంటిది, రూపాంతరం చెందటం అనే అంశం చాలామంది విద్యార్థుల్లో, కొంతమంది విద్యార్థులు ఇష్టంగా దాని మీద పరిశీలన చేయలేకపోయినా, కొంతమంది ఇది ఎలా మార్పు చెందుతుంది, ఇది అలా ఎందుకు బతుకుతుంది, ఇది ఇలా ఎందుకు బతుకుతుంది, తర్వాత సిల్క్వామ్ ప్యూపేట్, సిల్క్వామ్ ఎగిరిపోయి బటర్ఫ్లై లాగా అయిపోతుంది. కానీ విధంగా పరపరాగ సంపర్కానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ సీతాకోకచిలుకల్ని, వాటి యొక్క జీవన విధానాన్ని వీళ్ళు విద్యార్థి దశలోనే గమనించడం, గుడ్లు పెట్టినటువంటి సీతాకోకచిలుక పెట్టినటువంటి గుడ్లు, ఆ గుడ్డు దశ నుంచి వివిధ లార్వాలు, ప్యూపా, ఇమాగో దశలో, తర్వాత మళ్ళీ బటర్ఫ్లై లాగా ఒకదానికి ఒకదానికి సారూప్యత లేనటువంటి, వైవిధ్యం కలిగినటువంటి వివిధ దశల్లో ఎలా మార్పు చెందుతున్నాయి అన్నప్పుడు కేవలం బాహ్యంగా వాటిని గమనించడమే కాకుండా వివిధ దశల్లో వాటి యొక్క జీవన అవసరాల కోసం ఎటువంటి ఆహారాన్ని సేకరిస్తున్నాయి, ఏ మొక్కల మీద అవి ఆధారపడి పెరుగుతున్నాయి. మగ సీతాకోకచిలుకలు, బటర్ఫ్లైస్ అనేటువంటివి మగజీవులు ఆడజీవులతో సంపర్కం చెందేటప్పుడు కొన్ని వృక్షాల మీదే ఎందుకు ఆధారపడుతున్నాయి, వాటిలో ఆ వృక్షాల మీద, ఆ మొక్కల మీద, ఆకుల మీద తింటున్నప్పుడు వాటికి ప్రేరణ ఎలా కలుగుతుంది, ఆల్కలాయిడ్స్ అవ్వచ్చు, ఇతర రసాయన సంబంధాల పరంగా వీటికి ఉత్ప్రేరణ ఎలా కలుగుతుంది. ఆ ఉత్ప్రేరణ కలగటం మూలంగానే పరపరాగ సంపర్కం చెందుతుంది. లేదు, ఆడది మగదాన్ని ఆకర్షించుకోగలుగుతుంది, మగది ఆడదాన్ని ఆకర్షించినప్పుడు జరుగుతున్నటువంటి పునరుత్పత్తికి ఈ ప్రేరణ మొక్కలో నుంచి ఎందుకు వస్తుంది అనేటువంటిది గమనించటం. తర్వాత ఈ గుడ్డు దశ నుంచి లార్వా దశ నుంచి ప్యూపా దశలో ఆ పురుగులు ఎటువంటి రూపాంతరం చెందుతున్నాయి, ఈ ప్యూపా దశ నుంచి ఇమాగో దశలో రూపాంతరం చెందేటప్పుడు, ఆ తర్వాత బటర్ఫ్లైగా మారేటప్పుడు శరీరం లోపల హార్మోనల్ బ్యాలెన్స్, ఆ హార్మోన్స్లో కూడా మోల్టింగ్, రూపాంతరం చెందడానికి ఏం అవసరం అవుతుంది, మోల్టింగ్ హార్మోన్, రూపాంతరం చెందడానికి అవసరమైనటువంటి హార్మోన్. ఆ రూపాంతరం చెందడానికి అవసరమైనటువంటి హార్మోన్ ఒక్కటే కాకుండా ఇది ఏ దశలో ఎంతకాలం బ్రతకాలి అన్నప్పుడు, ఈ దశలో ఇంతకాలం ఉండాలి అంటే అది ఆ అంతకాలం మోల్ట్ అవ్వదు. మరి మోల్ట్ అవనప్పుడు ఎందుకు అవ్వట్లేదు, మోల్ట్ డిలే ఎందుకు అవుతుంది, ఆలస్యం ఎందుకు అవుతుంది అన్నప్పుడు దానికి రకరకాల జూనైల్ హార్మోన్, మోల్ట్ హార్మోన్ అనేవి కేవలం రూపాంతరం చెందడానికే మోల్ట్ హార్మోన్ ఉపయోగపడుతుంది. కానీ మోల్ట్ హార్మోన్ కన్నా ముందు ఏ దశలో ఆ జీవి ఎంతకాలం కాలయాపన చేయాలి, ఆ కాలయాపన పరిస్థితులు అనుకూలించినప్పుడు నెక్స్ట్ రూపాంతరం చెందటానికి ఎవరు నిర్ణయించాలన్నప్పుడు జూనైల్ హార్మోన్ నిర్ణయిస్తుంది. జూనైల్ హార్మోన్ కనుక ఎక్కువ స్థాయిలో ఉంటే ఒక రకమైనటువంటి దశలో ఉంటుంది, మధ్యస్థంగా ఉంటే ఒక రకమైన దశలో ప్రవేశిస్తుంది. ఆ జూనైల్ హార్మోన్ అసలు పూర్తిగా అంతరించిపోయినట్లయితే అది ఇంకొక విధంగా రూపాంతరం చెందుతుంది. అంటే ఈ ప్రక్రియలో మోల్టింగ్ అనేటువంటిది ఒక రకంగా జీవికి హెల్ప్ చేసినట్లయితే, ఉపయోగపడినట్లయితే, ఈ జూనైల్ హార్మోన్ అనేటువంటిది అసలు ఆ దశలో ఆ జీవి ఎందుకు ఉండాలి, ఎంతసేపు ఉండాలనేటువంటిది నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ దశల్లో రకరకాల మార్పుల్ని, మనం చూడలేనటువంటి మార్పుల్ని వాళ్ళు మనం అర్థం చేసుకోగలిగే స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయటం అనేటువంటిది పిల్లలు, ఒక్కోసారి మా పిల్లలు కూడా అడిగేవారు. చిన్నప్పుడు నేను కూడా మామిడి పండు తినేటప్పుడు, పచ్చి పండు కోసుకున్నప్పుడు మనకి మామిడి టెంకలో ఎటువంటి మార్పులు కనపడవు. కానీ పండిన తర్వాత వేసవకాలం అయిపోయి తొలకరి వర్షాలు పడినప్పుడు మామిడి టెంకలో నుంచి పురుగులు వస్తుంటాయి. అసలు టెంకలో పురుగులు ఎవరు పెట్టారు అని అడుగుతారు పిల్లలు. ఎవరు పెట్టలా.
మామిడి పండు పూత దశలో ఉన్నప్పుడు, మామిడి పువ్వు దశలో ఉన్నప్పుడు దాని యొక్క అండాశయం లోపలికి ఈ పురుగు ఏవైతే గుడ్లు పెట్టిందో ఈ పురుగుకు సంబంధించినటువంటి గుడ్లు పెట్టి అక్కడ రక్షణ పొందింది తల్లి పురుగు. ఆ పువ్వులో పెడితేనే నా బిడ్డలు రక్షణ పొందుతారు, నా గుడ్లు రక్షణ పొందుతాయి. వర్షాలు పడిన తర్వాత ఆ మామిడి టెంకె లోపల ఉన్నటువంటి గుడ్డు దశలో పెరుగుతున్నటువంటి డింబకం బయట వర్షాన్ని గమనించి తక్కువ వాతావరణంలో టెంపరేచర్ డౌన్ అయ్యి వర్షాలు పడినాయి, ఈ చెట్లు వికసిస్తాయని గమనించి ఆ పురుగు రూపాంతరం చెంది బయటకు వచ్చి టెంకిని పొగలగొట్టుకొని మనం ఎప్పుడైతే మామిడి పండును కోసుకున్నప్పుడు బయటకు వస్తుంది. ఒకవేళ మామిడి పండు మనం కొయ్యకపోయినట్లయితే ఆ చెట్టు నుంచి కింద పడిపోయి ఆ పండు కుళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇది టెంకిని చీల్చుకొని పురుగు దాన్ని బయటకు వచ్చేసి మళ్ళీ సీతాకోచిలుక లాంటి పురుగులాగా ఎగిరిపోతూ ఉంటుంది. మనం ఈరోజు ఎట్లయితే బాహుబలి సినిమాకి ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని మనం సంతోషిస్తున్నాము, వాళ్ళ కృషిని వివిధ దశల్లో న్యాయ నిర్ణేతలు ప్రశంసించి వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వాళ్ళు అంతేకాకుండా వాళ్ళు వివిధ దశల్లో పత్రికల్లో ప్రకటిస్తున్నారు. వాళ్ళ ఫలితాలని ప్రకటించి ఆ ప్రకటనల ద్వారా కూడా పబ్లిష్ చేయడం అనేటువంటిది వాళ్ళు అలవాటు అవుతున్నారు. ఇవన్నీ కూడా మనం ఆ హై స్కూల్ విద్యార్థి దశలోనే వాళ్ళకి అలవాటు చేయడం అనేటువంటిది మేము పీజీ లెవెల్లో, ఎంఎఫ్ఎస్సి లెవెల్లో కూడా మా విద్యార్థులు పరిశోధన అయితే చేస్తున్నారు, కానీ పరిశోధన ఫలితాలని ప్రకటించలేకపోతున్నారు, ఆ జర్నల్స్లో పబ్లిష్ చేయలేకపోతున్నారు. వాళ్ళని ఎంతో ప్రోత్సహించేది తప్ప పబ్లిష్ చేయట్లా. అటువంటిది వీళ్ళు ఈ చిన్న తొలి వయసులోనే ఇవన్నీ చేయటం శ్లాఘనీయం. వాళ్ళందరినీ ముత్తుకూరు మత్స్య కళాశాల తరపున వ్యక్తిగానే కాకుండా మా ఇన్స్టిట్యూట్ తరపున కూడా వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళకి మరిన్ని గుర్తింపు పొందాలని, భవిష్యత్తులో వాళ్ళు గర్వించదగిన అంతర్జాతీయ స్థాయిలో ఒక అబ్దుల్ కలాం గారి లాగానో, ఒక మోడడు గుప్తా గారి లాగానో వాళ్ళు పరిడవిల్లాలని, ప్రజ్వరిల్లాలని, వాళ్ళ గుర్తింపుకి తగిన ఫలితం దొరకాలని నేను వాళ్ళని ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాను. సెక్స్ ఫెరోమోన్స్ టు కీప్ పెస్ట్స్ అవే. ఐఎస్ఐఆర్ ల్యాబొరేటరీ, ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అనే సంస్థ పర్యావరణానికి హాని కలిగించని, పర్యావరణానికి స్నేహపూర్తమైన సెక్స్ ఫెరోమోన్స్ని తయారు చేసింది. అంటే పంట పొలాల్లో రసాయన క్రిమికీటకాలు వాడకుండా కృత్రిమ ఫెరోమోన్స్ని తయారు చేసి పంట పొలాల్లో ఫెరోమోన్ ట్రాప్స్ను తయారు చేశారు. దాంట్లో ఆ స్మెల్కి మక్కీటకాలు అట్రాక్ట్ అయ్యి ఆ ట్రాప్స్లో పడిపోతాయి, అవి చనిపోతాయి. అప్పుడు ఆ విధంగా మక్కీటకాల సంఖ్యను తగ్గించి, అంటే జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటను బాగా పండించుకోవచ్చు. ఈ ఫెరోమోన్స్ ఉపయోగించి పంటలను పండించడం ద్వారా పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. ది యూనియన్ మినిస్టర్ అండ్ ఎర్త్ సైన్సెస్ జైపాల్ రెడ్డి సమక్షంలో జరిగిన పరిశోధనా పత్రాల్లో ఏఆర్ ప్రసాద్ అనే చీఫ్ సైంటిస్ట్ అతను సెక్స్ ఫెరోమోన్స్ టు కీప్ పెస్ట్స్ అవే అనే పరిశోధనా పత్రాన్ని అందించారు. ఈ పరిశోధనా పత్రం గుడ్ ఫండ్స్ని అందిపుచ్చుకుంది. ఈ బటర్ఫ్లైస్ ప్రాజెక్టులో ఈ బటర్ఫ్లైస్ నాగదంతి మొక్క మీద వాలి అందులోని పెర్లోస్డైన్ ఆల్కలాయిడ్ని తీసుకొని ఫెరోమోన్స్ను ఉత్పత్తి చేసుకొని జతకట్టి సంతానాన్ని అభివృద్ధి చేసుకొనుట అనే పర్యావరణ దృగ్విషయం మాకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అసలు ఈ ఫెరోమోన్స్ అంటే ఏమిటి? ఈ ఫెరోమోన్స్ ఎన్ని రకాలు? ఈ ఫెరోమోన్స్ను కీటకాలు ఉపయోగించుకునే పద్ధతులు ఏవి? ఫెరోమోన్స్ అనగా గ్రీకు భాషలో కెరియర్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అనే అర్థం. ఇది జంతువులలో విడుదలవుతుంది. అదే జాతికి చెందిన జంతువుల ప్రవర్తనలో మార్పు తీసుకొస్తుంది. యాన్ ఏన్షియంట్ లాంగ్వేజ్. పురాతన కాలం నుంచి జంతువులలో రసాయన సమాచార సంకేతాలను ఈ వెన్నెముక నుంచి జంతువులకు అందించడం జరుగుతుంది. అదే వెన్నెముక లేని జీవులలో ఈ ఫెరోమోన్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. చెదల పురుగు వంటి జీవులలో ఈ రసాయన సమాచార సంకేతాలను చేసుకుంటకు ఈ ఫెరోమోన్స్ సహాయకాలుగా వినియోగిస్తుంది. ఫెరోమోన్స్ ముఖ్యంగా 2 రకాలు. అవి ఫ్రేమర్స్, రిలీజర్స్. ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి తెలుసుకుందాం. ఫ్రేమర్స్ అనగా ఏ జీవులైతే వీటిని గ్రహిస్తాయో ఆ జీవుల బాహ్య లక్షణాల్లో మార్పును తీసుకొస్తాయి. ఉదాహరణకు రాణి తేనెటీగ తమ రసాయనాలను విడుదల చేసినప్పుడు కూలీ తేనెటీగలలో లైంగికత్వం పనిచేయకుండా పోవటం. రెండవది రిలీజర్స్. ఫెరోమోన్స్ వీటిని గ్రహించినప్పుడు వాటి ప్రవర్తనలో ఈ మార్పును తీసుకొస్తాయి. ఉదాహరణకు కూడా వంటి జీవులు తమ బాహ్య కవచం నందు గల రంధ్రంలో గల వెంట్రుకలు లేదా వెంటర్నాల ద్వారా ఈ ఫెరోమోన్స్ని గుర్తిస్తాయి.
ఇప్పుడు చూద్దాం అలారం సిగ్నల్. వానపాములు బొరియలు చేసుకునేటప్పుడు వానపాముల శరీరం నుంచి విడుదలయ్యే జిగురు వంటి పదార్థం విడుదలవుతుంది. ఇది మట్టిని గోడలుగా చేసుకుంటకు ఉపయోగిస్తుంది మరియు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ జిగురు వంటి పదార్థంతో పాటు ఫెరోమోన్స్ని విడుదల చేస్తుంది. ఇది అలారం సిగ్నల్స్గా ఉపయోగిస్తుంది. ఈ జిగురు వంటి పదార్థం వలన వీటిని భక్షించే కీటకాలను వీటిని వదిలేసే అవకాశం ఉంది. కానీ ఫైర్ సాలమాండర్, రైట్ సైడ్ కార్డర్ స్నేక్ మాత్రం వీటిని ఆకర్షిస్తాయి. పర్ఫ్యూమ్ గిఫ్ట్. మానవులు సెంట్లను తయారు చేసినట్టుగానే కీటకాలు కూడా సెంట్లను తయారు చేయగలవు. ఇవి ఆర్చిడ్ బీస్ నుండి తయారు చేస్తాయి. ఆర్చిడ్ బీస్ ఆర్చిడ్ ప్లానెట్ నుంచి సేకరిస్తాయి. ఇవి తమ కాళ్ళ వంటి సంచులలో వీటిని నిల్వ చేస్తాయి. వీటికి పండ్లు, పువ్వులు, కుళ్ళిపోయినవి, విసర్జకాలను కలిపి వాటికి వాసన వచ్చేటట్లు చేస్తాయి. ఇవి ఆడవాటి మీదకి వెళ్ళేటప్పుడు తమ రెక్కలలో ఉంచుకొని ఆడవాటికి వెళ్ళినప్పుడు ఆడవి మగవాటిని ఆకర్షిస్తాయి. కెమికల్ బ్రాడ్కాస్ట్. పిన్ ఎంగ్రవేర్ బీటిల్. ఇవి పిన్ మొక్క నుంచి లభించే రసాయనాలను గ్రహించి ఫెర్మోన్స్ను ఆకర్షించి బీటిల్ గుంపులుగా పిన్ మొక్కను బొరియలుగా చేసుకొని నివసిస్తాయి. ఒకానొక స్టేజ్లో ఈ మొక్కలు పిన్ అనే మొక్క మీద ఆధారపడవలసి వస్తుంది. ఎందుకంటే ఇవి చేసిన బొరియల వలన ఆ పిన్ మొక్క చనిపోతుంది. పర్ఫ్యూమ్ డిస్ట్రిబుల్ స్కెంట్. మ్యాగ్నిఫైన్ ట్రీ ఫ్రాగు మగకప్ప శబ్దాలకు ఆడకప్ప ఆకర్షించబడుతుంది. మ్యాగ్నిఫైన్ ట్రీ ఫ్రాగు తల వెనుక భాగం నుండి శరీరం పైకి పదార్థాలను స్రవిస్తుంది. ఇది ఎక్కువగా విడుదలడం వల్ల ఆడకప్పలను మ్యాగ్నెట్ ట్రీ ఫ్రాగు ఆకర్షిస్తుంది. కెమికల్ లాంగ్వేజ్. వెరేరియన్స్ బాగా అభివృద్ధి చెందిన రసాయనాల సిస్టమ్ను కలిగి ఉండి చీమలు ఆహారంను కనుగొంటకు దారిచూపుటకు ఇవి టైల్ ఫిరోమిన్ను విడుదల చేస్తాయి. ఇవి 4 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే మొదటిది పే అటెన్షన్, రెండవది లుక్ ఫార్ ద ఇంట్రడర్, మూడవది స్టిమ్యులస్ అగ్రిషన్స్, నాలుగవది అటాక్ట్ లేని ఫెర్మోన్స్లు. గ్లాసీ టైగర్ బటర్ఫ్లై హోస్ట్ ప్లాంట్ అయిన అడవి పాలతీగ అనే చెట్టును మా పాఠశాలలో, మా గ్రామాల్లో, ఇతర గ్రామాల్లో పెంచడానికి, ఈ కాయల యొక్క విత్తనాలను కలెక్ట్ చేయడానికి నేను మా ఫ్రెండ్స్ వెతుకుతూ ఉన్నాము. నేను 8వ తరగతి చదువుతున్న మనమందరం సీతాకోకచిలుకలను పూర్తి స్థాయి అధ్యయనం చేశాము. పక్క గ్రామంతో పోల్చినప్పుడు మన గ్రామంలో ఎక్కువ మనమే కాపాడుకోవాలి. అలాగే వీటి హోస్ట్ ప్లాంట్స్ కాపాడుకోవాలి. అతను చూసినటువంటి దృగ్విషయాలని బొమ్మలు గీయడం అనేది నేర్పించడం అనేది జరగాలి. బటర్ఫ్లై లార్వా ఈ దొరకకుంటాకు చెట్టు మీద తన జీవిత దశలను పూర్తి చేసుకుంటుంది. అంటే ఆ బటర్ఫ్లై లార్వాకు ఈ దొరకకుంటా చెట్టు హోస్ట్ ప్లాంట్ గా పనిచేస్తుంది. ఈ బటర్ఫ్లై సాయంత్రం సంధ్య వేళ ఈ బటర్ఫ్లైస్ జతకట్టులో దీని ప్రవర్తనను మనం పరిశీలిద్దాం. ఇంకా ఎర్ర మచ్చలు కలిగిన సీతాకోకచిలుకలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇదిగోండి నల్లగా ఎర్ర మచ్చలు కలిగిన సీతాకోకచిలుకలు. చిలుక జీవిత దశలను అనగా గుడ్లు, లార్వాలను మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, అది ఇలా మారుతుంది. గమ్ముని అతికించుకొని ఇలా మారుతుంది. అలా మారి మరలా ఇలా వస్తుంది. దాని నుంచి సీతాకోకచిలుక వస్తుంది.
నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా బోధనలో మార్పులను గమనించినట్లయితే ప్రస్తుతం నూతనంగా చెప్పినటువంటి పాఠ్యాంశాల్లో అన్నీ కూడాను నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఆధారంగాను, ఆంధ్రప్రదేశ్ కరికులం ఫ్రేమ్వర్క్ 2009 ఆధారంగా ప్రస్తుతము కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్లో బోధన జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా ఒక భిన్నమైన మార్పుల్ని మనం ఈ బోధన విధానంలో మనం గమనించవచ్చు. అవి ప్రాజెక్టుల నిర్వహణ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టుల నిర్వహణ అనేది అన్ని సబ్జెక్టుల ప్రాజెక్టు నిర్వహణ ఉన్నప్పటికీ సైన్స్, ముఖ్యంగా బయాలజీలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ నిర్వహణ అనేది ఒక ప్రత్యేక సంతరించినట్టుగా మనం చెప్పుకోవచ్చును. దృష్టిని పరిశీలించే క్రమంలో ఆ సీతకోకచిలుక యొక్క జనాభాకి, పెరుగుదలకి మరియు వాతావరణంలో ఉన్నటువంటి ఆ అంశాలకి రెండింటిని ముడిగట్టి ఇక్కడ ఆ రెండింటిని జత చేసి వాటిని రెండింటిని సమన్వయం చేసుకొని ఈ ప్రాజెక్టులు కూడా చాలా దూరదృష్టితో దీర్ఘకాలం కూడా ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. The age and size of the cosmos are written in light. The nature of beauty and the substance of the stars. The laws of space and time. They were there all along, but we never saw them until we devised